మన క్యాన్వా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ మీకు మొన్న నేను ఎంతవరకు చెప్పాను, హోమ్ పేజ్ చూసాము. హోమ్ పేజ్ అంటే ఇప్పుడు ఓపెన్ అయినది హోమ్ పేజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే మనం ఏ అయితే డిజైన్స్ చేసామో మన క్యాన్వాలో అవి మనకి ఓపెన్ అవుతాయి అందులో. నెక్స్ట్ ప్లస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అది వచ్చి మనకి ఎందుకు యూజ్ చేస్తాము అనేది కూడా నేను చెప్పాను. ఎందుకు యూజ్ చేస్తాము, మనము ఏ డిజైన్ అయితే మనం చేయాలో ఆ రేషియో తీసుకోవడానికి మనము యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి టెంప్లెట్స్ గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను. డైరెక్ట్ మనం టెంప్లెట్స్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఏవి పోస్టర్స్ కావచ్చు, థంబ్నెయిల్స్ కావచ్చు, ఇన్విటేషన్ కార్డ్స్ కావచ్చు, ఏవైనా. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. ఒకసారి ఇక్కడ టెంప్లెట్స్ పైన టచ్ చేసి చూద్దాం ఏమొస్తుంది. చూడండి, టెంప్లెట్స్ మనకి ఓపెన్ అయిపోతాయి. ఇవన్నీ మనకి టెంప్లెట్స్ అనమాట. ఎడ్యుకేషన్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి, వర్క్ షీట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ వైట్ బోర్డ్ ఉంది, పోస్టర్స్, వీడియోస్, మొబైల్ వీడియో, ఎడ్యుకేషన్, ఇవన్నీ చూడండి, స్క్రోల్ చేస్తున్నాను. ఇవన్నీ మనకి యూజ్ అయ్యేవే అనమాట. ఇవి టెంప్లెట్స్ అంటాం. నెక్స్ట్ దాని పక్కన టెంప్లెట్స్ పక్కన మనకి ఒక ఆప్షన్ ఉంది. ఏంటది చూద్దాం. ఎడ్యుకేషన్ అని రాసి ఉంది ఇక్కడ. ఇది మీరు డౌన్లోడ్ చేసి ఉంటారు కదా, మీకు ఎడ్యుకేషన్ అని రాసి ఉండదు. ఇక్కడ టీమ్స్ అని రాసి ఉంటుంది. ఎందుకంటే క్రౌన్ నుండి టీమ్స్ అని రాసి ఉంటుంది. ఇది మీకు ప్రో వర్షన్ లేదు కాబట్టి, ఫ్రీ వర్షన్ లేదు కాబట్టి. నాకు వచ్చి ఆల్రెడీ ఇది ప్రో వర్షన్ ఉంది. ఇవి మనకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే అన్ని టెంప్లెట్స్ యూజ్ చేయడానికి మీకు ఇది ఉండదు అనమాట, యాక్సెస్ ఉండదు. నాకు యాక్సెస్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి యాక్సెస్ ఉంది. మీకు కూడా యాక్సెస్ దీనికి కావాలంటే దీన్ని మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా అన్నది నేను మీకు తర్వాత చెప్తాను. పోను అది కూడా చెప్తాను. ఎందుకంటే మీరు డిజైన్స్ మనం చేయొచ్చు. స్క్రాచ్ నుంచి చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయన్నమాట. ఏంటంటే వాటర్ మార్క్ వస్తుంది అనమాట. అందులో వాటర్ మార్క్ రాకుండా ఉండడానికి మనం ఇది పర్చేజ్ చేయాలి. మనం కొన్ని ఫ్రీ దాంట్లో కూడా చేయొచ్చు, కానీ అన్ని డిజైన్స్ అవైలబుల్లో ఉండవు ఫ్రీ. దానికోసమే మనం ఇది క్యాన్వాది పర్చేజ్ చేయాల్సింది మస్ట్ అండ్ షుడ్ ఉంటుందన్నమాట. అని కొంతవరకు చేయొచ్చు, అది కూడా నేను చూపిస్తాను. కానీ అన్ని డిజైన్స్ మీరు తీసుకోలేరు. అది కూడా ఎలా చేయాలో మీకు అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపల్సరీ. అంటే పోను క్లాస్లో చెప్తాను. ఇంకా మనము డిజైన్ స్టార్ట్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ మనము ప్లస్ మార్క్లో వెళ్ళిపోదాము. ప్లస్ మార్క్లో ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత కస్టమ్ సైజ్కి వెళ్ళిపోదాము. కస్టమ్ సైజ్ ఇందులో వచ్చి మనం ఆల్రెడీ మేము చెప్పాను, ఇన్స్టాగ్రామ్ స్క్వైర్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ పోస్ట్. అంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చి స్క్వైర్ ఉంటుంది, ఒకటి వచ్చి మీకు బాక్స్ టైప్ ఉంటుంది. 2 విధాలు చూపించాను. కానీ ఒకటి వచ్చి 1080x1350 పిక్సెల్ వచ్చి మీకు స్క్వైర్లో ఉంటుంది. నెక్స్ట్ మీకు ఓన్లీ బాక్స్ టైప్ రావడానికి 1080x1080 పిక్సెల్ ఉంటుంది. మనం ఇప్పుడు స్క్వైర్ సైజ్ తీసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్ మనకి రీసెంట్ నేను మొన్న మీకు చూపించాను కాబట్టి ఇక్కడ చూపిస్తుంది అది. మీకు విడ్త్ డైరెక్ట్ మీరే గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా బెటర్. 1080x1350 పిక్సెల్. ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ అని వచ్చేసింది. అదైనా చేయండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని 4:5 రేషియోలో చూపిస్తుంది. అదైనా టచ్ చేయండి, మీ ఇష్టం. క్రియేట్ న్యూ డిజైన్ ఓపెన్ చేయండి. చూడండి, మనకి ఇలా కొత్తది మనకి టెంప్లెట్ తీసుకోగానే టెంప్లెట్స్ అనేవి ఓపెన్ అయిపోయాయి, డిజైన్స్ ఓపెన్ అయిపోయాయి కదా. డైరెక్ట్ మనం ఏం తీసుకున్నాము, డైరెక్ట్ మనము ఇది కస్టమ్ సైజులో నుంచి మనం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ తీసేసుకున్నాం. బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఇలా క్రియేట్ న్యూ పేజ్ తీసుకోగానే, డిజైన్ తీసుకోగానే మనకు బ్లాంక్ పేజ్ ఓపెన్ అయ్యి డైరెక్ట్ మనకు డిజైన్స్ అన్నవి కూడా ఓపెన్ అయిపోతున్నాయి. మీరు గమనించండి. ఇప్పుడు చూడండి, మనకి డైరెక్ట్ టెంప్లెట్స్ ఓపెన్ అయిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఆ సైజ్ టెంప్లెట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఏవైతే ఇన్స్టాగ్రామ్ మనం పోస్ట్ తీసుకున్నామో ఆ సైజులో ఏవైతే మనకి టెంప్లెట్స్ ఉన్నాయో ఆ టెంప్లెట్స్ అన్ని మనకు ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ పైన చూడండి, మీకు పోస్టర్స్, ద రాబిట్ రిలేషన్, నెక్స్ట్ ప్రజెంటేషన్, స్క్రోల్ చేసి చూపిస్తాను. ప్రజెంటేషన్, లోగో, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, బర్త్డే, మైండ్ మ్యాప్, రిజ్యూమ్, కాలేజ్,
టీచర్స్ డే, హ్యాపీ బర్త్డే, యూట్యూబ్ థంబ్నైల్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్, A4 సైజ్ పేపర్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో, రెజ్యూమ్ ఫర్ ఫ్రెషర్, ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్, ఇవన్నీ టెంప్లెట్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. మీరు ఇందులో ఏదైనా తీసి మీరు చూడొచ్చు. ఇప్పుడు మీకు సపోజ్ ఇందులో మీకు ఏదైనా కావాలి, పోస్టర్ ఫస్ట్ మీద టచ్ చేయండి, పోస్టర్స్ ఓపెన్ అవుతాయి మీకు. ఆ పోస్టర్లో మనకి ఇక్కడ మళ్ళీ వేరేవి చూపిస్తుంది. ఇన్ఫర్మేషన్ పోస్టర్, ఈవెంట్ పోస్టర్, నెక్స్ట్ అడ్వర్టైజింగ్ పోస్టర్, ఎడ్యుకేషన్ పోస్టర్, ఆర్ట్ పోస్టర్, బిజినెస్ పోస్టర్, ప్రోడక్ట్ పోస్టర్, స్కూల్ పోస్టర్, ఇవన్నీ మనకి చూపిస్తుంది. ఇందులో మీరు డైరెక్ట్ ఒక పోస్ట్ ఏదైనా తీసుకొని మీరు ఆటోమేటిక్గా దాన్ని ఎడిట్ చేసేయచ్చు. సపోజ్ మీ క్లయింట్ ఎవరైనా మీకు ఒక పోస్టర్ క్రియేట్ చేయమని చెప్పి మీకు రిక్వైర్మెంట్ ఇచ్చింటారు. ఆ రిక్వైర్మెంట్లో ఇందులో మీరు వెతకచ్చు. ఆ పోస్టర్ మీరు ఇక్కడ వెతకచ్చు అనమాట. మెహందీ పోస్టర్ కావచ్చు, లేకపోతే మీ ఏదైనా ఏ బిజినెస్ అయితే ఆ బిజినెస్ రిలేటెడ్ ఇక్కడ మీరు టెంప్లెట్స్ వెతకచ్చు. వెతికి ఈ డిజైన్ మీకు నచ్చితే ఆ డిజైన్ని మీరు ఎడిట్ చేసి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసి అతనికి పంపించేయచ్చు అనమాట మీ క్లయింట్కి. లేదు వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్ వాళ్ళు స్క్రాచ్ నుంచి చెప్పిండొచ్చు, కలర్స్ సపరేట్ చెప్పిండొచ్చు డిఫరెంట్గా. ఆ కలర్స్ మీకు ఇక్కడ దొరకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, మనము బ్లాంక్ పేజ్ నుంచే మొత్తం మనమే కలర్ తీసుకొని మనమే మొత్తం టెక్స్ట్ రాసి మనమే ఆ డిజైన్ క్రియేట్ చేసి చేయడానికే స్క్రాచ్ నుంచి అంటారు. ఎవరు మీకు ఇలా స్క్రాచ్ నుంచి ఎవరు నేర్పించరు. అందుకే కొంచెం మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇక్కడ టెంప్లెట్స్ తీసుకొని డైరెక్ట్ అలా నేర్పించే వాళ్ళే ఎవరైనా, మీరు పైసలు కట్టినా కూడా. కానీ మనకి ఇట్లా డిజైన్ నేర్పించడం వేస్ట్, నేర్చుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే ఈజీ కదా, మనం అక్కడ ఈ టెంప్లెట్ తీసుకుంటాం. జస్ట్ నేను ఈ టెంప్లెట్ తీసుకుంటున్నాను, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు మనకు ఇవి వీళ్ళొద్దు, ఇది తీసేయాలి, దానిపైన సెలెక్ట్ చేయండి, డెలీట్. వేరే బొమ్మ కావాలంటే వేరే బొమ్మ పెట్టేయచ్చు. కమింగ్ సూన్ వద్దు, దాని ప్లేస్లో వేరే రావాలి, డెలీట్ చేయండి. సెలెక్ట్ చేయడం, అక్కడ డెలీట్ అనే ఆప్షన్ చూపిస్తుంది మీకు, డెలీట్ చేసేయండి. అక్కడ మీరు వేరేది రాయండి. ఇట్లా మీరు ప్రతిదీ ఇక్కడ టెంప్లెట్ యూజ్ చేసి డైరెక్ట్ చేసేయచ్చు అనమాట. అలా ఎప్పుడు నేర్చుకోకండి, స్క్రాచ్ నుంచి నేర్చుకోండి ఫస్ట్. దాని తర్వాత ఇవి యూజ్ చేయండి. ఇవి యూజ్ చేయొద్దని చెప్పట్లేదు, కానీ మనకు ఫస్ట్ స్క్రాచ్ నుంచి కూడా రావాలి. నేను రెండు చూపిస్తాను, ఇది ఎలా చేయాలో చూపిస్తాను, స్క్రాచ్ నుంచి ఎలా రావాలో కూడా అది కూడా నేను మీకు చూపిస్తాను, ప్రతిదీ చూపిస్తాను. ఇప్పుడు మనం బ్లాంక్ పేజ్ నుంచి ఉన్నాము ఇలా. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసింటారు, మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు క్యాన్వా. చూడండి మ్యామ్, మాకేమో ఓపెన్ చేస్తే ఇట్లా మార్జిన్ రాలేదు, మీకైతే మార్జిన్ వచ్చింది అనుకుంటున్నారు. ఈ మార్జిన్ దేనికి యూజ్ చేస్తామంటే, మనం ఏదైతే పోస్టర్ క్రియేట్ చేస్తున్నామో ఆ మ్యాటర్ అంతా మనకి ఇప్పుడు ప్రింట్కి ఇస్తాం కదా. ఒక క్లయింట్ మనకు ఒక ఇచ్చింటారు, మనకి ఒక పోస్టర్ తయారు చేసి ఇమ్మని చెప్పి, అదే మనం రెడీ చేస్తాము. ఆ పోస్టర్ వచ్చి ఏం చేస్తామంటే మనకి అంత బయటికి వెళ్ళిపోయి ప్రింట్ తీసేటప్పుడు అదంతా కట్ అయిపోయి వస్తుంది. అందుకే మనము ఇలా మార్జిన్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ మార్జిన్ నుంచి మనకి బయటికి వెళ్ళకుండా, బయటికి వెళ్ళినా కూడా కరెక్ట్ ఆ మార్జిన్లోనే మనకి ఆ ప్రింట్ అనేది బయటకు వస్తుంది, మనకి ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా. అందుకే మనం మార్జిన్ అనేది యూజ్ చేస్తాము. ఆ మార్జిన్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఎక్కడ ఉంటుంది అది అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, పైన వచ్చి 3 డాట్స్ అని ఉంది ఇక్కడ చూడండి 3 డాట్స్. నేను రెడ్ మార్కుతో మార్క్ చేశాను, అది గమనించండి. 3 డాట్స్ ఉంది కదా, దానిపైన మనము టచ్ చేయండి. దానిపైన టచ్ చేసిన తర్వాత చూడండి, మీకు ఇవన్నీ మనం యూజ్ చేయాల్సినవే అన్నమాట. ప్రతిదీ చూడండి, ఎడిటింగ్ ఉంది, క్రియేటివ్ న్యూ డిజైన్ ఉంది, ఇవన్నీ మనకి చూపిస్తుంది. ఇవన్నీ ఇందులో మనం యూజ్ చేయాల్సింది సెట్టింగ్ అనే ఆప్షన్. ఇక్కడ చూడండి సెట్టింగ్ ఉందా, ఈ ఆప్షన్ తీసుకోవాలి మనం. సెట్టింగ్కి వెళ్ళిపోండి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి షో మార్జిన్ అనే ఆప్షన్ చూపిస్తుందా మనకి ఇక్కడ. ఇదిగోండి ఈ ఆప్షన్, ఇక్కడ టిక్ మార్క్ చూపిస్తుంది కదా నా దాంట్లో. ఇది టిక్ ఉండడం వల్లే అక్కడ మార్జిన్ వచ్చింది. మనకు ఆ మార్జిన్ వద్దనుకోండి, ఆ టిక్ తీసేసేయండి, మార్జిన్ కూడా వెళ్ళిపోతుంది, రిమూవ్ అవుతుంది. మనకు మార్జిన్ కావాలంటే మనం పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే మనం రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు. అక్కడ టచ్ చేసామనుకోండి రిమూవ్ అయిపోతుంది, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, నేను టచ్ చేశాను, ఇక్కడ రిమూవ్ అయిపోయింది. మనకు మళ్ళీ కావాలంటే మళ్ళీ 3 డాట్స్కి వెళ్ళడం,
సెట్టింగ్స్కి వెళ్ళడము, ఇక్కడ షో మార్జిన్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకో ఆప్షన్ కావాలి, మళ్ళీ 3 డాట్స్కి వెళ్ళండి, సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ షో పేజ్ థంబ్నెయిల్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం ఏం చూపిస్తుంది, ఒక థంబ్నెయిలే చూపిస్తుంది కదా, ఒక పేజే చూపిస్తుంది కదా మనకి. ఒక పేజ్ తర్వాత ఇంకో పేజ్ మనకి ఏమన్నా తీసుకోవడానికి మీకు కనిపిస్తుందా? అది ఎలా తీసుకోవాలో చెప్తాను, కానీ ఇక్కడ మనకి ఒక పేజే చూపిస్తుంది. అలా కాకుండా మనకి కావాలి అనుకుంటే మళ్ళీ 3 డాట్స్కి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళండి, సెట్టింగ్స్కి వెళ్ళి షో పేజ్ థంబ్నెయిల్స్ అని కొట్టండి. దానిపైన టచ్ చేయండి, జస్ట్ టచ్ చేయగానే ఫస్ట్ ఆప్షనే టచ్ చేయండి. టచ్ చేస్తే చూడండి ఇక్కడ మీకు కింద ఇందాక ఉండిందా మీకు ఈ పేజ్ అనేది, చూడండి ఇక్కడ మీకు పేజ్ అనేది పేజ్ 1 అని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా క్రియేట్ చేస్తుంటాము, ఒక పేజే మనకు కనిపించట్లేదు, ఇంకో పేజ్ మనకు ఎన్ని పేజీలు చేసామన్నా చూపించడానికి కావాలి అన్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేస్తామన్నమాట మనం. అందుకే డిస్ప్లే అవ్వడానికి అనమాట. పేజెస్ ఏమో మనం ఎన్నైనా తీసేసుకుంటాం ఈజీగా, అది ఎట్లా చూపిస్తాను. కానీ మనకి ఇక్కడ పేజ్ డిస్ప్లే అవ్వడానికి మనం అక్కడ ఆ ఆప్షన్ షో థంబ్నెయిల్, పేజ్ థంబ్నెయిల్ తీసుకుంటాం అనమాట. తీసుకుంటే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి మనకి ఇంకో పేజ్ కావాలి, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ప్లస్ మార్క్ ఉందా, దీని పక్కన ప్లస్ మార్క్, దానిపైన టచ్ చేయండి, ఇంకో పేజ్ ఓపెన్ అయిపోతుంది మనకి. టచ్ చేయండి సెకండ్ పేజ్, టచ్ చేయండి థర్డ్, అలా ఎన్ని పేజీలైనా మీరు తీసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు, కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ఒక పోస్టర్ తయారు చేస్తున్నాము, అన్ని పేజీలు తీసుకోవడం ఎందుకు, ఈ ఫస్ట్ పేజీలో తయారు చేద్దాం, ఇంకొక క్లయింట్ది సెకండ్ పేజ్లో చేద్దాం, ఇంకో క్లయింట్ థర్డ్ పేజ్లో చేద్దాం, ఇంకో క్లయింట్ ఫోర్త్ పేజ్లో చేద్దాము అట్లా. ఇప్పుడు సపోజ్ నేను చెప్పాను ఈజీ కార్డ్స్ అని చెప్పాను, ఈజీ కార్డ్స్ చేయడము ఇట్లా పెట్టేసుకున్నాం అనుకుని ఇది బెటర్ కదా, ప్రతిసారి ఒక పేజ్ తీసుకోవడం ఎందుకు, వేస్ట్ అది. దీనికన్నా ఇట్లా తీసుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకే మనము ఇది యూజ్ చేస్తాం డిస్ప్లే అవ్వడానికి. ఇక్కడ మనకు డిస్ప్లే డైరెక్ట్ అవ్వకుండా ఎలా తీసుకోవాలి అన్నది మీకు డౌట్ ఉండొచ్చు, అది కూడా చెప్తాను. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లూ కలర్లో, లావెండర్ కలర్లో మీకు సెలెక్ట్ అయింది కదా, ఇదంతా చూడండి, ఇది సెలెక్ట్ అయింది కదా, ఈ పేజ్ అంతా లావెండర్ కలర్లో సెలెక్ట్ అయ్యి ఉంది. అది అలా దాన్ని టచ్ చేస్తే అలా సెలెక్ట్ అవుతుంది అనమాట. సెలెక్ట్ అయిన తర్వాతనే మనము ఏదైనా రియాక్షన్ చేయొచ్చు, లేదా చేయలేమన్నమాట. ఇప్పుడు ఇలా సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఒక ఫింగర్ ఇట్లా దానిపైన టచ్ చేయండి, మధ్యలో పెట్టి ఇలా టచ్ చేసి ఇట్లా అనండి, సైడ్కి టచ్ చేసిన తర్వాత ఇలా పట్టుకొని ఇలా లాగండి సైడ్కి. ఇంకో పేజ్ వచ్చింది కదా, ఇలా పెట్టి ఇలా లాగితే ఇంకో పేజ్ వస్తుంది, ఇలా పెట్టి లాగితే ఇంకో పేజ్ వస్తుంది. చూడండి పెరుగుతూనే ఉన్నాయి కదా పేజెస్. ఇలా కూడా మనం పేజ్ తీసుకోవచ్చు. కింద మనకు డిస్ప్లే అవ్వదు, డిస్ప్లే అవ్వడానికి మనము ఇలా ఆప్షన్స్ తీసుకుంటాం. వద్దు అనుకుంటే మనం రిమూవ్ చేయొచ్చు. ఇలా పేజెస్ తీసుకోవడం, ఎన్నైనా మీరు పేజెస్ తీసుకోవచ్చు. మళ్ళీ 1కి వెళ్ళాలనుకోండి, మళ్ళీ స్క్రోల్ చేయండి చాలు, ఇలా వచ్చేస్తాము. ఇలా మనకి ఎన్నిగా పేజెస్ కావాలనుకుంటే జస్ట్ మనము ఫింగర్ పెట్టేసి ఇలా మనం పక్కకి స్క్రోల్ చేస్తే ఇంకో పేజ్ అన్నది డైరెక్ట్ మనకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక కింద డిజైన్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, చూడండి ఇక్కడ డిజైన్ మనకు టెంప్లెట్స్ డైరెక్ట్ ఇందాక ఓపెన్ అయినాయి కదా, అందులో మనకి ఇట్లా డిజైన్స్ తీసుకున్నాం. వెళ్దాం డిజైన్లో ఏముంటాయో. డిజైన్ ఓపెన్ చేయండి, ఇందులో మనం ఇందాక తీసుకున్న డిజైన్సే మనకి చూపిస్తుంది ఇక్కడ టెంప్లెట్స్. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ డిజైన్స్కి వెళ్ళండి. ఇక్కడ టెంప్లెట్స్ పైన పోస్టర్ ఉంది, ఇంకా మీకు ఏం కావాలో లోగో చూడాలనుకుంటున్నారా, లోగో పైన క్లిక్ చేయండి. చూడండి మీకు లోగో ఓపెన్ అయ్యాయా, ఇలాంటి లోగోస్ చూడండి, ఫుడ్వి ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా రెస్టారెంట్ కావచ్చు, ఒక చిన్న మీకు ఫుడ్ ఐటమ్స్ది ఏదైనా ఫుడ్ కోర్ట్ పెట్టాలనుకుంటున్నారు, వాళ్ళకి మనకి పోస్టర్ కావాలి లేదా బ్యానర్ కావాలి అనుకోండి, వాళ్ళు మీరు తయారు చేసి ఇవ్వచ్చు కదా. ఇక్కడ ఏముంది, సింపుల్గా మీరు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ బర్గర్ది ఉంది కదా, ఇది ఓపెన్ చేసేయండి. వాళ్ళు అడుగుతా వాళ్ళ నేమ్ ఏది ఉందో వాళ్ళ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి, ఇలా టచ్ చేయండి, ఇక్కడ టైప్ చేసేయండి, వాళ్ళ నేమ్ టైప్ చేసేయండి. టైప్ చేసేస్తే మీకు వాళ్ళ నేమ్ వచ్చేస్తుంది. ఇదే డిజైన్ మీకు నచ్చితే ఇదే కలర్లో వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మీరు ఎంతో మీకు కష్టం ఉండదు, స్క్రాచ్ నుంచి చేస్తేనే మీకు కష్టంగా ఉంటుంది. ఇట్లాంటివి ఏదన్నా వాళ్ళు ఈజీగా అడుగుతారు కదా, ఇట్లా చేసివ్వండి, ఫుడ్ పోస్టర్ చేసివ్వండి, మేము బ్యానర్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటివి యూజ్ చేయండి మీరు.
వాళ్ళంతకు వాళ్ళు పలానా కలర్ కావాలి, పలానా ఈ ఎలిమెంట్స్ కావాలి అంటే మాత్రమే మీరు స్క్రాచ్ నుంచి చేయండి. అది స్క్రాచ్ నుంచి కూడా నేను నేర్పిస్తాను, ఇది కూడా నేర్పిస్తాను ఎలా అన్నది. ఇట్లా నెక్స్ట్ ఇప్పుడు మనము ఇది బ్యాక్ ఇక్కడ నుంచి చూసాము, ఫుడ్ పోస్టర్ ఓపెన్ చేసాం కదా. మళ్ళీ డిజైన్లోకి వెళ్ళండి, మీకు ఏం కనిపిస్తాయి చూడండి. డిజైన్లోకి వెళ్తున్నాము. ఇక్కడ మీకు మళ్ళీ ఏం రికమెండ్ చేస్తుంది, ఆ ఫుడ్ ఐటమ్స్వే చూపిస్తుంది చూడండి. రెస్టారెంట్, ఫుడ్ కోర్టు, మెనూ, బ్యాకర్స్, అంటే దాని రిలేటెడ్ మనం ఏదైతే ఒక పోస్టర్ ఓపెన్ చేస్తామో మళ్ళీ మనం డిజైన్లోకి వెళ్ళండి, ఆ సజెషన్స్ ఇస్తుంది. ఇవన్నీ ఫుడ్ పోస్టర్స్ మీకు మళ్ళీ ఇందులో ఏమన్నా కావాలంటే కూడా మీరు తిరిగి యూజ్ చేయొచ్చు అన్నమాట. చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడంతా నాకు ఎడ్యుకేషన్ అని చూపిస్తుంది, EDU అని చూపిస్తుంది. మీకు ఇలా చూపించదు. ఇందులో కొన్ని మాత్రమే మీకు యాక్సెస్ ఉంటుంది, కొన్ని యాక్సెస్ ఉండవు అన్నమాట. వెతుక్కోవాల్సి వస్తుంది మీరు కూడా. ఇప్పుడు నాకు అంత అవసరం లేదు, ఎందుకంటే నాది ఆల్రెడీ ప్రో ఉంది కదా నాకు, అందుకే నాకు ఎడ్యుకేషన్ అని చూపిస్తుంది. అదే మీకైతే ఏం చూపిస్తుందంటే క్రౌన్ ఉంటుంది. మీకు క్రౌన్ ఆప్షన్ ఉండి మీకు అక్కడ ఏది యూజ్ చేయాలన్నా కూడా మీరు ఆ క్రౌన్ ఉన్నది యూజ్ చేయలేరు, డౌన్లోడ్ కూడా అవ్వదన్నమాట. మీకు క్రౌన్ లేకుండా మీకు ఎక్కడన్నా చూపిస్తే చూడండి, అది మాత్రమే మీరు యూజ్ చేయగలుగుతారు. ఇది ప్రో వర్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే మీకు ఎడ్యుకేషన్ అని చూపిస్తుంది. ఏదైనా యూజ్ చేయడానికి నాకు ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇలా ఇది వచ్చి ఒక ఆప్షన్. నెక్స్ట్ మీకు టెంప్లెట్స్ ఉంది కదా, స్టైల్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ టెంప్లెట్ స్టైల్స్ అనేవి ఆప్షన్ కూడా మీకు చూపిస్తుంది. ఇక్కడ ఉంది కదా టెంప్లెట్ స్టైల్ అని, దానిపైన టచ్ చేయండి. ఇక్కడ ఇవి టెంప్లెట్ స్టైల్స్ అన్నమాట. దాన్ని మనం యూజ్ చేసి ఎలా అన్నది చూద్దాం. బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు టెంప్లెట్స్ అన్నది చూపించేశాను. నెక్స్ట్ స్టైల్స్ చూద్దాం. స్టైల్స్ అంటే ఏముంటాయి ఏంటనేది మనము దాన్ని ఒకసారి గమనిద్దాము. వెళ్దాము మనము స్టైల్స్లోకి. మనం ఇలా ఓపెన్ అవుతుంది. ఎట్లా, మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూపిస్తున్నాను మీకు, జాగ్రత్తగా చూడండి. డిజైన్స్లోకి వెళ్దాము. డిజైన్స్లోకి వెళ్ళిన తర్వాత మనము ఆల్రెడీ టెంప్లెట్స్ గురించి తెలుసుకున్నాము. టెంప్లెట్స్లో మనం ఏ పోస్టర్ చూడాలి, ఏ టెంప్లెట్ చూడాలనుకుంటున్నామో ఆ టెంప్లెట్స్ మనం ఓపెన్ చేసి చూడొచ్చు. ఇక్కడే పైన ఉంటాయి, పోస్టర్స్ ఉంటాయి, ఇదేన్ని మనకి ప్రజెంటేషన్స్, లోగో, ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఏవైనా మీరు తీసుకోవచ్చు. మీ క్లయింట్ని బట్టి ఏది కావాలనుకుంటే మీరు అది యూజ్ చేయొచ్చు. దీని గురించి మనం తెలుసుకున్నాం. దాని పక్కనే ఉంది స్టైల్ అనే ఆప్షన్. ఈ స్టైల్ అన్నది మనము ఏంటా చూద్దాం. స్టైల్కి వెళ్ళిపోండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఏం చూపిస్తుంది, బ్రాండ్ కిట్ అని చూపిస్తుంది. ఇందులో రీసెంట్లీ యూజ్డ్ అంటే నేను రీసెంట్గా ఏం యూజ్ చేశాను కలర్స్ అన్నది చూపిస్తుంది నా పోస్టర్స్కి. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి ఇక్కడ నేను యూజ్ చేసినవి కాదు, ఓన్లీ రీసెంట్లీ యూజ్ చేసినవి మాత్రమే నేను. నెక్స్ట్ కాంబినేషన్స్, నెక్స్ట్ కలర్ ప్యాలెట్, నెక్స్ట్ ఫాంట్ సెట్. ఇది కూడా ఫాంట్ ఇన్నోసెన్స్ ఏంటి, మనము ఇది ఏంటి టెక్స్ట్ ఉంటుంది చూసారా, దాన్ని మనం ఫాంట్ అంటాము. ఆ ఫాంట్ యూజ్ చేయడానికి ఇక్కడ ఉన్న ఈ ఫాంట్స్ ఉన్నాయి కదా, ఈ టైప్ ఆఫ్ ఫాంట్స్ వస్తాయన్నమాట. ఈ స్టైల్లో వస్తాయి. మనం ఇందులో ఏది తీసుకున్నా ఈ స్టైల్లో మనకి చూపించడానికి ఫాంట్ అంటాం. ఇప్పుడు సపోజ్ మనము మన పోస్టర్కి కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు ఒక టచ్ చేశాను నేను, అక్కడ చేంజ్ అయిందా లేదా మనకు తెలియాలి కదా. చూడండి, దీన్ని సెలెక్ట్ చేద్దాం. దానిపైన టచ్ చేస్తే మీకు సెలెక్ట్ అవుతుంది. ఇది గ్లిచ్ అవుతుంది ఒక్కోసారి, మనకి క్యాన్వా గ్లిచ్ అవుతూ ఉంటుంది. సరే, గ్లిచ్ అవుతూ ఉంటుంది. మీరు దాన్ని కాసేపు ఉంటే అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ మనం దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనము డిజైన్స్లోకి వెళ్ళి ఇప్పుడు మనకు కనిపించాలి కాబట్టి ఏం చేయాలి, దాన్ని కిందకి లాగండి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉందా, ఇక్కడ చూడండి ఈ బటన్ ఉంది కదా, ఆ బటన్ పైన పట్టుకొని కిందకి ఇలా లాగండి, సరిపోతుంది. కిందకు వస్తుంది. అప్పుడు మనకి మన డిజైన్ కూడా కనిపిస్తుంది. ఇదిగోండి ఇలా లాగుతుంటే
డిజైన్ కనిపిస్తుంది. హాఫ్ లాగండి చాలు, మొత్తంగా ఇంతవరకు లాగేసాం. నెక్స్ట్ ఆ పోస్టర్ మనం చేంజ్ చేయాలి, కలర్ చేంజ్ చేయాలి. చూడండి దీనిపైన ఇక్కడ కలర్స్ చూస్తున్నాం, రీసెంట్లీ యూజ్డ్ కావచ్చు, కాంబినేషన్ కావచ్చు, ఏదైనా. చూడండి దీనిపైన ఇస్తూ రండి. ఇందులో మనము కలర్ అనేవి చేంజ్ చేస్తూ అప్లై టు ఆల్ పేజ్ అన్నాం అనుకో, ఆల్ పేజెస్ మనకు చాలా పేజెస్ మనం అక్కడ తీసుకున్నాం కదా, దానికి అక్కడ అప్లై టు ఆల్ పేజెస్ అని అడుగుతుంది, లేకపోతే అడగదనమాట. మనకు ఆల్రెడీ 8 పేజెస్ తీసుకున్నాను కదా నేను చూపించడానికి మీకు, అందుకు అక్కడ మీకు చూపిస్తుంది అనమాట. మనకు అవసరం లేదు కాబట్టి మనం ఏమీ తీసుకోవట్లేదు. చూద్దాము కలర్ మారిందా లేదా అన్నది చూద్దాం. ఇది గ్లిచ్ అవుతూనే ఉంది, కలర్ మాత్రం చేంజ్ అవ్వట్లేదు. సరే సెకండ్ పేజ్లో ఇంకో ఇది తీసుకుందాము. ఇది ఇలా గ్లిచ్ అవుతూనే ఉంది. సరే కొత్త పేజ్ తీసేసుకుందాం. ప్లస్ మార్కులకి వెళ్ళండి, డైరెక్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తీసేసుకోండి. ఇక్కడే ఉంది కదా ఇన్స్టాగ్రామ్ పోస్ట్, 4:5 రేషియో తీసేసుకోండి డైరెక్ట్. డైరెక్ట్ టెంప్లెట్స్ ఓపెన్ అయిపోయాయి. ఇందులో మీకు ఏ టెంప్లెట్ కావాలనుకుంటే మీరు ఆ టెంప్లెట్ తీసేసుకోవచ్చు. లేదా మీకు ఏమైనా పర్టికులర్ ఏమైనా కావాలంటే ఇక్కడ మీరు డైరెక్ట్ ప్లస్ ఇక్కడ టైప్ చేయొచ్చు. సర్చ్ బార్ ఉంది కదా, ఆ సర్చ్ బార్లో మీరు టైప్ హ్యాపీ బర్త్డే చేయండి మేడం. ఓకే అమ్మా, హ్యాపీ బర్త్డే కార్డ్ తీసుకున్నాం, లేదా పోస్టర్ తీసుకుందాం. చూడండి ఇట్లా మనకి ఓపెన్ అవుతాయి. ఇలా పిల్లలకి బర్త్డేలు ఉన్నప్పుడు కూడా మనము ఇలా కస్టమర్లు అడుగుతూ ఉంటారు, మీకు క్లయింట్స్ ఇమ్మని చెప్పి తయారు చేసి ఇమ్మని, ఇలా మీరు తయారు చేయొచ్చు. వాళ్ళ ఫోటో తీసి వాళ్ళు ఇచ్చిన ఒరిజినల్ ఫోటో మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఇది తీసుకుందాం మనము. ఇందులో మనం మళ్ళీ డిజైన్స్కి వెళ్ళిపోదాము. చూడండి డిజైన్స్లో మళ్ళీ కొన్ని ఓన్లీ హ్యాపీ బర్త్డేవి మాత్రమే మనకి కొన్ని డిజైన్స్ చూపిస్తుంది అనమాట. ఈ టెంప్లెట్స్ చూపిస్తుంది, అందులో కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఏది తీసుకున్నామో. తీసుకోండి మేడం. ఏదమ్మా, చిన్న బాబుదా? ఇదా కింద మేడం ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకున్నాను. ఇదా? ఎస్ ఎస్. ఇది తీసేసుకున్నాం మనం. నెక్స్ట్ మళ్ళీ మనం డిజైన్స్లోకి వెళ్ళిపోదాము. గ్లిచ్ అవుతుంది. డిజైన్స్లోకి వెళ్ళిపోదాము. వెళ్ళి ఏం చేద్దాము, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది కదా, పైన టాప్లో చూపిస్తుంది యారో మార్క్, ఇది బ్యాక్ వెళ్ళిపోవడానికి అనమాట. బ్యాక్ వెళ్ళిపోదాము. బ్యాక్ వెళ్తే మళ్ళీ మనకు స్టైల్కి వచ్చేస్తాం కదా. టెంప్లెట్స్ ఆల్రెడీ చూసాం, స్టైల్ చూస్తున్నాం కదా ఇందాక. స్టైల్ పైన క్లిక్ చేయండి, దాన్ని ఇట్లా పట్టుకొని కిందకి లాగండి దీన్ని. నెక్స్ట్ దీన్ని మనము కలర్స్ చేంజ్ చేయడానికి చూద్దాం. చూడండి కలర్ మారుతుందా? ఇప్పుడు నేను టచ్ చేశాను, ముందున్న కలర్ వేరు, ఈ కలర్ ఉన్నింది. ఇప్పుడు నేను రీసెంట్లీ యూజ్డ్ అంటే నేను యూజ్ చేసిన కలర్స్ మనం టచ్ చేస్తున్నాం, చేంజ్ అవుతుంది. చూడండి చూడండి చూడండి, మీకు ఏ కలర్ నచ్చితే మీరు ఆ కలర్ ఇక్కడ యూజ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ రీసెంట్లీ నేను యూజ్ చేసినవి. అవి కాకుండా కాంబినేషన్ కిందకి ఇట్లా పైకి స్క్రోల్ చేయండి, కాంబినేషన్ కూడా ఫింగర్ పట్టుకొని పైకి ఇలా చేయండి, కాంబినేషన్స్ వచ్చాయి. ఇందులో మనం కాంబినేషన్ టచ్ చేద్దాం, ఏమవుతుందో చూడండి. కాంబినేషన్ ఏమేమి మారింది నేను ఒకసారి బ్యాక్ వచ్చి చూపిస్తాను. చూడండి ఫస్ట్ మన పోస్టర్ ఇలా ఉంది, ప్రజెంట్ మనం లాస్ట్ చూసిన పోస్టర్. ఇప్పుడు మనం దీనిపైన టచ్ చేస్తాము, ఏం చేంజ్ అవుతుంది, మన ఫాంట్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా?
చూడండి మన ఫాంట్ ఫస్ట్ ఇట్లా ఉండింది. ఫాంట్ అంటే ఇందాక చెప్పాను కదా లెటర్స్ అని, ఇది ఫాంట్ అంటాము లెటర్స్. మనము. టెక్స్ట్ని ఫాంట్ అంటాము. ఆ ఫాంట్ కూడా మీకు ఈజీగా చేంజ్ అయిపోతుంది కాంబినేషన్లో. చూడండి 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 ఇట్లా. నెక్స్ట్ కిందకి మళ్ళీ స్క్రోల్ చేయండి పైకి ఇట్లా. నెక్స్ట్ కలర్ ప్యాలెట్ వస్తుంది. కలర్ ప్యాలెట్లో కూడా టచ్ చేయండి. చూడండి ఇప్పుడు మనం కలర్ ప్యాలెట్ తీసుకున్నప్పుడు ఏంది ఫాంట్ అనేది చేంజ్ అవ్వలేదు, చూస్తున్నారా? ఓన్లీ మనకు బ్యాక్గ్రౌండ్ Yes. అండ్ ఇది మాత్రమే చేంజ్ అవుతుంది. చూడండి లాట్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, మీరు ఏది యూజ్ చేయొచ్చు, మీ కలర్ ఏది అట్రాక్టింగ్గా ఉంది అని యూజ్ చేయొచ్చు. మీరు ఇవన్నీ మీరు ఈజీగా తీసుకొని మీ ఒక డిజైన్ అన్నది క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ కింద ఫాంట్ సెట్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన మనం ఫస్ట్ దానిపైన టచ్ చేద్దాం. హెచ్కే ఉంది కదా, చూడండి ఫాంట్ చేంజ్ అయిందా, స్టైల్ అన్నది చేంజ్ అయిపోయిందా, హ్యాపీ బర్త్డే స్టైల్ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఓవిఓ టచ్ చేయండి. చూడండి నెక్స్ట్ Yes. 10 మినిట్స్ అన్న ఇది టచ్ చేయండి, ఇది కూడా చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా స్క్రోల్ చేయండి, ఇక్కడ ఇది టచ్ చేయండి. చూడండి కర్వ్ తెలుసు కదా మీకు, కర్వింగ్ ఉంటుంది కదా లెటర్స్, కర్వ్ లెటర్లు చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ దాని పక్కన టచ్ చేయండి, ఇది కర్వే ఉంది. ఇది తీసుకుందాం. చూడండి అన్ని క్యాపిటల్ లెటర్స్ వచ్చాయి, ఇక్కడ క్యాపిటల్ లెటర్సే చూపిస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఓగా ఉంది, ఇది టచ్ చేయండి, ఈ స్టైల్ మారుతుంది చూడండి ఇందులో. Yes. ఇట్లా మీరు ఏదైనా డైరెక్ట్ మీరు ఇట్లా చేంజ్ చేయొచ్చు, కలర్స్ చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు ఫస్ట్ నుంచి చూద్దాము. ఇక్కడ బ్రాండ్ కిట్ అని ఉంది, ఇందులో మీరు రీసెంట్లీ యూజ్డ్ ఉంటుంది, కాంబినేషన్స్ ఉంటుంది, కలర్ ప్యాలెట్ ఉంటుంది, ఫాంట్ సెట్ ఉంటుంది. ఇవన్నీ మీకు ఆప్షన్స్ అన్నమాట. ఇవైతే నా డిజైన్స్ రీసెంట్లీ డిజైన్ స్టైల్ చూపిస్తుంది. అదేంటి చూద్దాం. రీసెంట్లీ డిజైన్, ఇప్పుడు సపోజ్ నేను ఈ డిజైన్ యూజ్ చేశాను, దీనిపైన టచ్ చేయండి, ఆ కలర్ ప్యాలెట్ మనకు ఓపెన్ అవుతుంది. యూజ్ దిస్ స్టైల్, మనకి ఆ స్టైల్లో మనకి అక్కడ చూడండి, చూసారా చేంజ్ అయిపోయింది. నేను ఏ కలర్ అయితే నేను అక్కడ తీసుకున్నాను ఆ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే మన డిజైన్ కలర్ కూడా మనము డైరెక్ట్ తీసుకోవచ్చు అనమాట. సపోజ్ నాకు వేరేది నచ్చుతుంది, వేరేది చూద్దాము. సపోజ్ ఇది కావాలి, చూడండి చూడండి ఇట్లా చేంజ్ అవుతుంది అనమాట. మనం ఇలా కూడా మనము చేయొచ్చు. ఇందులో స్టైల్స్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, రీసెంట్లీ యూజ్డ్ ఉన్నాయి, నెక్స్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ కలర్ ప్యాలెట్ ఉంది, ఫాంట్ సెట్ ఉంది, నెక్స్ట్ రీసెంట్లీ డిజైన్ యూజ్, మనం ఏదైతే డిజైన్ చేసి ఉంటామో ఆ డిజైన్ మనకు అక్కడ డిస్ప్లే అవ్వాలనుకుంటే అది కూడా మనం బ్యాక్గ్రౌండ్ అవి కూడా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఇవి కూడా యూజ్ చేసి చూడండి, ఇక్కడ బోల్డ్ ఉంటుంది, నెక్స్ట్ వైబ్రెంట్ ఉంటుంది, బ్రైట్ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది, వివిడ్ ఉంటుంది. ఇవన్నీ మీరు యూజ్ ఇట్లా టచ్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది, ఆ స్టైల్ మనం యూజ్ చేయొచ్చు. చూడండి ఈ స్టైల్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అవి ఎక్కడెక్కడ ఎట్లా యూజ్ చేయాలన్నది పోను నేను క్లాస్లో మీకు చెప్తాను. ఇక్కడితో మనకి ఈ డిజైన్ ఆప్షన్ అన్నది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇవన్నీ నాకు చాలా ఆప్షన్స్ ఇక్కడ వచ్చాయి, ఇవన్నీ మీకు రాకపోవచ్చు. కొన్ని ఆప్షన్సే ఇందులో మీకు చూపిస్తుంది, ఇక్కడ ఉంది కదా, ఇవన్నీ అన్నీ రాకపోవచ్చు, కొన్ని మీకు వచ్చి ఉంటాయి, కొన్ని యూజ్ చేయడానికే ఉంటాయి. ఎందుకంటే మీకు ప్రో వర్షన్ లేదు కదా, ఫ్రీ వర్షన్ లేదు కాబట్టి ఆ ఫ్రీ మీకు అన్నీ చూపించాలన్నమాట. మీరు మళ్ళీ కంగారు పడకండి, నాకు చూపిస్తున్నాయి మీకు చూపించట్లేదు అనేసి. అవి ఏంటి ఎట్లా అనేది నేను అది అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ మీకు స్క్రోల్ చేస్తున్నాను, మీకు ఇవన్నీ చూడండి. ఫస్ట్ ఏముంది, రీప్లేస్ అంటే ఆప్షన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైతే ఈ టెంప్లెట్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఈ టెంప్లెట్ మనం తీసుకున్నాం, రెడ్ మార్క్తో నేను డ్రా చేస్తున్నా చూడండి, ఇది మనకి వద్దు, వేరేది రీప్లేస్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, దానిపైన రీప్లేస్ పైన టచ్ చేసామనుకోండి, మళ్ళీ ఇవన్నీ డిలీట్ చేసి మళ్ళీ కొత్త తీసుకోవడం ఇవన్నీ కాకుండా డైరెక్ట్ రీప్లేస్ అయిపోతుంది అనమాట. అది ఎలా అంటే చూడండి, అది కూడా చూపిస్తాను. కింద రీప్లేస్ ఆప్షన్ ఉంది,
ఇది రీప్లేస్. దానిపైన మీరు టచ్ చేసి చూడండి ఏం జరుగుతుంది చూడండి. జస్ట్ రీప్లేస్ పైన టచ్ చేయండి. టచ్ చేయగానే మళ్ళీ మనకు వేరే టెంప్లెట్స్ ఓపెన్ అవుతాయి, లేదా గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీలో మీకు ఏది కావాలనుకుంటే మనము ఆ టెంప్లెట్ యూజ్ చేయొచ్చు. సపోజ్ నాకు ఇది కావాలి, సెలెక్ట్ చేయండి. అక్కడ కొంచెం టైం తీసుకుంటుంది చూడండి, చేంజ్ అయిపోతుంది. ఇది గ్లిచ్ అవుతుంది, అది చూడండి వస్తుంది. ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. ఈ బొమ్మకి చేంజ్ అవ్వలేదు, మనకి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇది మనం తీసేయాల్సి వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను పెట్టింది ఇది రీప్లేస్ చేశాను కదా బ్యాక్గ్రౌండ్, ఇది వచ్చేసిందా మనకి. ఇలా మీరు ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఈ చిన్న బొమ్మ ఉంది కదా ఈ బాబుది, ఆ బాబు వద్దు మనకు, మీ బాబు కావచ్చు, లేదా క్లయింట్ ఇచ్చిన బొమ్మ కావచ్చు, అది కూడా మీరు రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు దీనిపైన టచ్ చేస్తే మీకు సెలెక్ట్ అయిపోయింది కదా, ఒక బాక్స్ లాగా ఏర్పడింది కదా, దాన్ని మనం సెలెక్ట్ చేయడం అంటాం అన్నమాట. దానిపైన టచ్ చేసి మీరు ఏం చేస్తారు, రీప్లేస్ చేయొచ్చు దానిపైన టచ్ చేసి. ఇప్పుడు మనం ఏది టచ్ చేస్తే మనకు రీప్లేస్ అయింది, అది ఫుల్గా టచ్ చేసాం. ఇక్కడ చూడండి, 1 సెకండ్, ఇక్కడ మనం ఫుల్గా టచ్ చేసాము. ఏది మన పేజ్ అంతా టచ్ చేసాము, మనము పేజ్ సెలెక్ట్ చేసాము. అందుకే మనకి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది, మనకి రీప్లేస్ అయింది. ఇప్పుడు మనకి ఇందులో ఉన్న ఆప్షన్స్ కూడా రీప్లేస్ అవ్వాలి అనుకోండి, ఏం చేయాలి, దీనిపైన ఏదైతే మనకి రీప్లేస్ అవ్వాలో దానిపైన టచ్ చేయాలి. మళ్ళీ చూడండి, ఈ బొమ్మ పైన టచ్ చేయండి, రీప్లేస్ కొట్టండి. రీప్లేస్ కొట్టేసి మీరు ఇందులో మళ్ళీ ఇదే బొమ్మ కావాలనుకోండి, లేదా వేరేది ఏదన్నా కావాలనుకోండి. ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి. సపోజ్ ఇది తీసుకుందాం బాబుదే, అది రీప్లేస్ అవుతుంది చూడండి. ఇలా మీకు బ్యాక్గ్రౌండ్ సపరేట్ రీప్లేస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇందులో ఉన్న ఇమేజెస్ కూడా మీరు రీప్లేస్ చేయొచ్చు అన్నమాట. ఇలా మీరు ప్రతిదీ రీప్లేస్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఆ డిజైన్ బ్యాక్గ్రౌండ్ నచ్చింది, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ మీరు ఈజీగా తీసేయచ్చు అన్నమాట. ఇలా మీరు చేసేయచ్చు ఈజీగా. నెక్స్ట్ ఇది ఉంది హ్యాపీ బర్త్డే, ఇది నచ్చలేదు మీకు, దానిపైన సెలెక్ట్ చేయండి. హ్యాపీ బర్త్డేది కూడా మీరు అది కూడా డౌన్లోడ్ పెట్టుకొని గ్యాలరీలోకి వెళ్ళి ఇది కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ప్రతిదీ రీప్లేస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మనం రెడీమేడ్ టెంప్లెట్ తీసుకున్నాం కదా, మనం స్క్రాచ్ చేయలేదు, రెడీమేడ్ తీసుకున్నాము. ఇందులో మీరు ఏదైనా ఈజీగా తీసి క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. డెలీట్ చేసేయచ్చు. ఇక్కడ పైన డెలీట్ అనే ఆప్షన్ మీకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, అన్నీ ఒకేసారి చెప్పినది మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇవన్నీ ఇంకా స్క్రాచ్ నుంచి చూపిస్తాను, టెంప్లెట్స్ నుంచి ఎలా అన్నది నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేసేస్తాను నేను. ఎలిమెంట్స్ ఏం యూజ్ చేయాలి, ఇప్పుడు ఇలాంటివన్నీ ఎలిమెంట్స్ అంటాం అనమాట. ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఉంది కదా, ఇది ఒక చిన్న బొమ్మ, దాన్ని మనం ఏమంటాం, ఎలిమెంట్స్ అంటాం అనమాట. అప్పుడు మనం క్యాన్వాలో ఎలిమెంట్స్ సెర్చ్ చేసామనుకోండి, ఇలాంటి బొమ్మలు మనకి ఓపెన్ అవుతాయి అన్నమాట. హ్యాపీ బర్త్డే కేక్ కావచ్చు, అది మీకు లేకపోతే హ్యాపీ బర్త్డే లోగో కావాలంటే లోగో వస్తుంది. ఏది కావాలంటే మీకు ఇప్పుడు ఆ చిన్నపిల్లల బొమ్మలు కూడా వేరేవి కావాలనుకోండి, మీరు అది కూడా సెర్చ్ చేయొచ్చు అనమాట. కిడ్స్ సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏదైనా మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే మీరు అది సెర్చ్ చేయొచ్చు అనమాట. సెర్చ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూపించేస్తుంది. నెక్స్ట్ ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఈరోజుతో ఇక్కడ ఈ టెంప్లెట్స్ది ప్లస్ ఆ స్టైల్ కలర్స్ మార్చేది ఇవన్నీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మీకు నెక్స్ట్ చెప్తాను ఇంకా.